అన్యులకున్నంత తీవ్రత ఈరోజు పుట్టుక క్రైస్తవులు పాస్ గారు అబ్బాయిలు అని చెప్పుకునే వరకు లేదు. ఈరోజు క్రైస్తవ్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరున్నారు అని అంటే, నేను అంటాను మొహమాటం లేకుండా, అన్యుల్లో నుండి మారిన వ్యక్తుల పేర్లే మనకి టక్కన గుర్తొస్తాయి. కొన్ని పేర్లు చెప్పండి. ఆర్ఆర్కి మూర్తి గారు ఎవరు చెప్పండి, పురుషోత్తం చౌదరి గారు ఎవరు చెప్పండి, ఎవరు బైబిల్ వ్యాఖ్యానం రాసిన లీలన్ రెడ్డి గారు ఆయన ఎవరు చెప్పండి, అన్యుల్లో నుండి మారిన వ్యక్తి. సాధు సుందర్ సింగ్ గారు ఎవరైనా, భక్త సింగ్ గారు ఎవరైనా, అన్యుల్లో నుండి మారిన వ్యక్తులకున్నంత తీవ్రత ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న వరకు ఉందంటే ఎక్కడో కొంచెం లోకగారం. చూడండి, ఈయన అన్యుడు, ఈయన వృత్తిని పక్కన పెట్టాడు, అన్ని పక్కన పెట్టాడు. ఆయన పేరు కోసం పరిచర్య చేయలేదు, పేరు కోసం సేవ చేయలేదు, ప్రభు కోసం పని చేశాడు. ఆయన ప్రభు కోసమే పని చేశాడు. ప్రసంగాలు చేయకపోయినా సరే దేవుని దృష్టిలో నేను పడితే చాలనుకున్నాడు అంతే. తెర ముందు కనబడలేదు, తెర వెనకాలండి తెర ముందు జరుగుతున్నదంతా ప్రపంచానికి చూపించాడు. ఒక చరిత్రకారుడిగా ఇది లోక. ఆయన వృత్తినే పరిచర్యగా మార్చేశాడు. మన ఉద్యోగాల్లో క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం మనం ఈరోజు. మన కాలేజీల్లో క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. కానీ ఆయన పనిని, ఆయన ఉద్యోగాన్ని, ఆయన వృత్తిని, ఆయన జ్ఞానాన్ని పరిచర్యకు ఉపయోగించాడు ఆయన. అది లోక. లోక అంటే ఆయన స్నేహితుడి విజయాన్ని చూసి ఆ విజయంలోనే సంతోషించే వ్యక్తి కాదు, బాధను పంచుకునే వ్యక్తి లోక. పరిచర్యలు ఎక్కడ నేను కనబడాలనుకోడు, నేననే ప్రస్తావనే, ఆ మాటే మనకు కనబడదు. మనం నేర్చుకోవాల్సింది లోకాన్ని బట్టి నేను కాదు, మేము 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 నేను లేకపోతే ఏమవుతుంది, ఏం అవ్వకపోయినా పర్లేదు, మేము అంతే. నువ్వు ఒక్కడే చేసినా మేము చేస్తాం అంతే, ఒక్కడే చేయి అయినా సరే మేము చేస్తాం సంఘంగా. ఇన్నే దేవునికి నచ్చే విలువలు కలిగిన విధేయత జీవితం అంటారు. ఒకవేళ నీకు టాలెంట్ ఉందా, ఆ టాలెంట్ని లోకాల దేవుని కొరకు ఉపయోగించు. నువ్వు టాలెంట్ ఉన్నవాడుగా మాత్రమే కనబడకు, నమ్మకమైన వ్యక్తిగా